నేను నిల్చున్న గీ ప్లేస్ అయితే మామూలు ప్లేస్ అయితే కాదు. ఇదే ప్లేస్ లా మన ఛత్రపతి శివాజీ మహారాజ్ కి అయితే పట్టాభిషేకం జరిగింది. ఇదే ప్లేస్ నుంచి మొఘల్స్ అందరికి కంటి నిండా కునుకు లేకుండానైతే చేసిండు. ఇదే ప్లేస్ లా నిల్చొని హిందూ సామ్రాజ్య స్థాపననైతే చేసిండు. అంతేకాదు నేను నిల్చున్న గిదే ప్లేస్ లా ఆ మహనీయుడి చివరి శ్వాసనైతే ఆగిపోయింది. ఆయన తర్వాత ఆయన కుమారుడైన శంభాజీ మహారాజ్ పట్టాభిషేకం కూడా ఇప్పుడు నేను నిల్చున్న గిదే ప్లేస్ లో జరిగింది. ఇవాళ మనం ఈ రోజు నుదుటి మీద బొట్టు పెట్టుకొని మన పండుగలన్నీ మంచిగా చేసుకుంటున్నామని అంటే గవన్నీ జరగనీకి ఇప్పుడు నేను నిల్చున్న ఈ జాగనైతే చారిత్రాత్మకంగా నిలిచిన నిలువెత్తు ఆధారం. మరి నేను ఇంత మంచిగా చెప్తున్నా ఈ ప్లేస్ మరేందో కాదు, ఇదైతే మన ఛత్రపతి శివాజీ మహారాజ్ పాలించిన రాయగఢ్ ఫోర్ట్. మరి ఇయాల్టి ఈ వీడియోలా నేనైతే ఈ రాయగఢ్ ఫోర్ట్ ఏడున్నది, వీడికి ఎట్లా పోవాలి, అండ్ ఈ కోట వెనకాల ఉన్న అసలు స్టోరీ ఏంది, ఈ కోట అసలు ఇప్పుడు ఎట్లున్నది అనే మీకు తెలియని మంచి మంచి ముచ్చట్లన్నీ నేనైతే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నా. ఇక అందుకోసం మీకు గిట్ట శివాజీ మహారాజ్ అంటే ఇష్టం ఉంటే ఈ వీడియోలో నేను చెప్పబోయే ముచ్చట్లన్నీ మంచిగా వినుర్రి. మీకు గిట్ట నేను చెప్పిన ముచ్చట్లు మంచిగా అనిపిస్తే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అండ్ గిసొంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక ఇంకనైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వీడియో స్టార్ట్ చేసే కంటే ముందుగాల ఈ ఫోటోలో నేను చూసిన ఒక గూస్ బాంబ్స్ వీడియో అయితే ప్లే చేస్తా. అన్నిట్లకంటే ముందుగాల గదైతే చూడుర్రి. ఇక ఆ తర్వాత మనం మిగిలిన అన్ని ముచ్చట్లయితే మాట్లాడుకుందాం. ప్రతాప పురందర క్షత్రియ కులావంతాస శ్రీయాసనాధీశ్వర రాజాది రాజ శ్రీమంత 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 శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ కి చూసిరు కదా, అసలు ఆ మనిషికి ఆ కోటకి ఎలాంటి సంబంధం కూడా లేదు. మేము ఎట్లయితే ఈ కోట చూడడానికి పోయినామో ఆ వీడియోలో మాట్లాడిన మనిషి కూడా గట్లనే వచ్చిండు. ఆయన ఒక్కైనా కాదు, మేము ఈ కోటలో దాదాపు ఒక 5 గంటలు అయితే స్పెండ్ చేసినాం. గా 5 గంటలల్లా వయసుతో సంబంధం లేకుండా మరాఠీలందరూ ఆ విధంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ కి అయితే గౌరవంగా యాద్ చేసుకుంటున్నారు. ఇక ముచ్చట పక్కకు పెడితే ఇక ఈ వీడియోకి మెయిన్ ముచ్చట అయినటువంటి ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ రాయగఢ్ ఫోర్ట్ అయితే మనకి మహారాష్ట్రలో లొకేటెడ్ అయి ఉంది. ఈ ఫోర్ట్ కి గిట్ట మీరు రావాలని అనుకుంటే మనం హైదరాబాద్ నుంచి గానీ మిగతా ఏ రాష్ట్రం నుంచి అయినా కూడా పూణే జంక్షన్ కి అయితే వచ్చేయాల. పూణే నుంచి గీరాయగఢ్ ఫోర్ట్ అయితే కొంచెం అటు ఇటుగా 170 కిలోమీటర్స్ అయితే వస్తది. ఇడికి రానికి పూణే నుంచి డైరెక్ట్ క్యాబ్స్ అవైలబుల్ గా ఉంటాయి అండ్ బస్సెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఇక ఇప్పుడు వీడికి ఎట్లా వచ్చాడో తెలుసుకున్నాం కదా. వీడికి వచ్చిన తర్వాత వీడి నుంచి ఫోర్ట్ అయితే మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఆ కొండ పైన అయితే ఉంటది. ఆడికైతే పోనీకి మనకి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. గవేందంటే ఒకటి నడుచుకుంటా పోవచ్చు, ఇంకొకటి మనకి రోప్ వే అయితే ఉంటది. నడుచుకుంటా పోతే మీ స్టామినాని బట్టి 2 నుంచి 4 గంటల టైం అయితే పడుతుంది. ఇక గట్ల కాదని రోప్ వే ఎక్కితే మనల్ని కింది నుంచి మీదికి ఎగ్జాక్ట్ గా 4 నిమిషాలలోనైతే తీసుకుపోతుంది. ఇక ఈ రోప్ వే ఎక్కనికి అప్ అండ్ డౌన్ టికెట్స్ అయితే ఉంటాయి. ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్ కి అప్ అండ్ డౌన్ అయితే 315 రూపాయలు. ఓన్లీ అప్ అయినా లేక డౌన్ అయినా కూడా 215 రూపాయలు అయితే చార్జ్ చేస్తారు. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే మీరు గిట్ట ఎండాకాలంలో పోతే రోప్ వే అయితే యూజ్ చేసుకోరి. ఇక అట్లా కాదు అని చెప్పి మాన్సూన్ లో పోతే పోయేటప్పుడు రోప్ వేలో పోరి, వచ్చేటప్పుడు అయితే రాయగఢ్ ఫోర్ట్ అందాలు చూసుకుంటా నడుచుకుంటానైతే రారి. మేమైతే గట్లనే చేసినాం, అందుకోసమే మీకు కూడా చెప్తున్నా. మీరు నడుచుకుంటా పోవాలని అనుకుంటే గిట్ట మీకు పోనీకి ఏమి ఇబ్బంది లేదు. కానీ మీరు గిట్ట రోప్ వే యూజ్ చేసుకోవాలని అనుకుంటే గిట్ట మస్తు పెద్ద ప్రాసెస్ ఉంటది. ఆ ప్రాసెస్ ఏందో ఇప్పుడైతే తెలుసుకుందాం. అదేంటంటే మనం రోప్ వేకి పోవాలని అనుకుంటే మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ముందుగా ఈ లైన్ అయితే నిల్చోవాలి. ఆ తర్వాత మీ చేతికి ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ లా మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. ఇక గవి ఫిల్ చేసిన తర్వాత ఈ ఫామ్ తీసుకొని కౌంటర్ కాడికి పోతే ఆడనైతే ఈ ఫామ్స్ అండ్ క్యాష్ తీసుకొని మనకు ఒక క్యూఆర్ కోడ్ ఉన్న టోకెన్ అయితే ఇస్తారు. మనకి ఈ టోకెన్ ఏడైతే ఇచ్చారో ఆడ నుంచి జర్ర పక్కకు పోతే పెద్ద పెద్ద డిస్ప్లేలు పెట్టి కూర్చోనికి జాగానైతే ఉంటది. ఇక ఆడపోయి కూర్చున్న తర్వాత మన టోకెన్ మీద ఉన్న నెంబర్ వచ్చేదాకానైతే వెయిట్ చేయాలి. ఇక మన నెంబర్ వచ్చిన తర్వాత మనల్ని అయితే ఇంకొక లైన్ లకి అయితే పంపిస్తారు. ఇక లైన్ మొత్తంలో మనకి ఛత్రపతి శివాజీ మహారాజ్ వాడిన ఆయుధాలు, ఆయనకు సంబంధించిన మస్తు వస్తువులు అయితే మ్యూజియం లెక్కనైతే ఏర్పాటు చేసారు. ఇంకా ఎట్లున్నాయో చూపిస్తా, ఒక్కసారి అయితే చూడురు.
ఇదే లైన్ లా మ్యూజియం తో పాటు శివాజీ మహారాజ్ కి సంబంధించిన స్టోరీని కూడా టీవీలో డిస్ప్లే చేస్తారు. అది కూడా ఒకసారి చూడు. ఇక అవన్నీ చూసుకుంటూ వచ్చిన తర్వాత లాస్ట్ కి మళ్ళొక కౌంటర్ అయితే ఉంటది. ఆడ మనకిచ్చిన టోకెన్ ని స్కాన్ చేసుకొని రోప్ వే ఎక్కడానికి అయితే మనల్ని అలో చేస్తారు. ట్రస్ట్ మీ, ఈ రోప్ వే ఎక్కినప్పుడు ఫాగ్ గిట్ట లేకపోతే మీ లైఫ్ లో ఈ రైడ్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ రైడ్ అయితే అవుతుంది. మేము ఎక్కినప్పుడైతే ఫుల్ గా ఫాగ్ ఉండే, అందువల్ల ఎక్కువనైతే ఎంజాయ్ చేయలేకపోయినాం. గా క్లిప్స్ కూడా నేనైతే యాడ్ చేస్తున్నా, ఒకసారి అయితే చూడు. ఎందుకు వద్దను బాయ్ అని అంటే ఫిజికల్ చూస్తే వాటర్ ఫాల్స్ మంచి కనబడతాయి అన్నాడు. వీడికి వచ్చి మొత్తం పోనే 3 గంటలు వెయిట్ చేసి ఇది ఎక్కువ వచ్చినాము. 4 నిమిషాల్లో వచ్చినాం బైక్. 3 గంటలు వెయిట్ చేస్తే 4 నిమిషాలలో తీసుకొచ్చింది. ఆ 3 గంటలు వెయిట్ చేయడానికి కూడా ఏంటంటే మీదికి ఎక్కితే 2 గంటలలో ఎక్కటోళ్ళమాట. 2 గంటలలో మీదికి ఎక్కడానికి 2 hours టైం పడుతుండేనట. కానీ మా వాళ్ళు ఏమో వ్యూ మంచిగా ఉంటది, వాటర్ ఫాల్స్ మంచిగా కనబడతాయి కొండల మీదకి వెళ్ళి అని చెప్పేసి ఇది ఎక్కి తీసుకొచ్చారు. ఏం లాభం లేదు, కొంచెం కూడా ఫాయిదా లేదు. మొత్తం ఫాగ్ 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 తో నిండిపోయింది. కొంచెం అప్డేట్లు ఉన్నాం, ఏం చేయలేము మనం దీనికి మించి. సో ఇక ఎంతైతే మనకు రాసి పెట్టిందో అంతనే అవుతుంది కాబట్టి దొరికిందంతా సంతోషపడాలి. మీరికి సేఫ్ వేస్తున్నామని చెప్పి సంతోషపడాలి అంతే. ఇప్పుడైతే రాయగఢ్ ఫోర్ట్ అంటే ఏమేమి ఉన్నాయని చెప్పి ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే పోతున్నాము. చూద్దాం, నేనేం కవర్ చేయగలుగుతానో వెయిట్ చేసి ఉండండి. మనం చిన్నప్పటి నుంచి చదివే చాలా స్టోరీస్ కి రిలేటెడ్ అన్ని ఇక్కడనే ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ మీదికి వచ్చినాక టికెట్ అవుతుంది. ఒక పర్సన్ కి 25 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మనం మీదికి రాగానే ఇట్లా గైడ్స్ కూడా మన దగ్గరికి వస్తున్నారు. అంటే పైన ఏమేమి ఉన్నాయి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాము అని చెప్పి 1500 5000 అట్లా చెప్తున్నారు. కానీ మనకి ఎంత కావాలో అంత మనకి తెలిసిన కాడికి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నేను రావడానికంటే ముందే కొంచెం ఛార్జీ పెట్టాలి అక్కడిక్కడ చూసిన. నాకు తెలిసిన కాడికి నేనైతే రాయగఢ్ ఫోర్ట్ గురించి, రాయగఢ్ ఫోర్ట్లో ఉన్న థింగ్స్ అన్ని మీకు చూపిస్తా. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకూరి, మొత్తం చూడుది. నమస్తే దోస్తులు, వెల్కమ్ టు స్ట్రీట్ సంచారి. ఈరోజు అయితే మనం వచ్చినాం రాయగఢ్ ఫోర్ట్కి. నమ పార్వతీ పతయే హర హర మహాదేవ్.
ఇక ఈ కోట గురించి హిస్టరీ ఏందో చూసినట్లయితే ఈ కోటని ఛత్రపతి శివాజీ మహారాజ్ కంటే ముందుగాల చంద్రరావు మోరే అనే ఒక రాజు అయితే ఈ కోట నుంచి తన రాజ్యాన్ని అయితే పాలిస్తుండేనట. 1656 లా ఛత్రపతి శివాజీ మహారాజ్ అయితే ఈ కోటని ఆ రాజు దగ్గరికి వెళ్ళి అయితే తీసుకున్నాడట. ఇక ఆ తర్వాత శివాజీ మహారాజ్ ఆస్థానంలో ఉన్న సీనియర్ ఇంజనీర్ అయినటువంటి హీరోజీ ఇంద్రకర్ అనేటైన ఈ కోటని మహారాజ్ కి ఎట్లయితే కావాలో గారకంగానైతే కట్టి ఇచ్చిండట. ఇక ఆ తర్వాత 1674 లా ఇదే కోటల శివాజీ మహారాజ్ కి అయితే పట్టాభిషేకం అయితే జరిగింది. ఈ కోట మొత్తం మస్తు వింతైన ముచ్చట్లయితే ఉన్నాయి. దాంట్లో నాకు తెలిసిన కొన్ని ముచ్చట్లయితే ఇప్పుడు చెప్తా. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇదే ప్లేస్ లా శివాజీ మహారాజ్ అయితే ఏదైనా యుద్ధానికి వెళ్లే టైంలా తన సామంత రాజులతో గాని సైన్యాధికారితో గాని ఆ యుద్ధానికి సంబంధించిన ప్లానింగ్ అయితే డిస్కషన్ చేస్తున్నాడట. లోపల చూడడానికి లైట్లు అయితే లేవు, అయినా కూడా నేనైతే రికార్డ్ చేసిన మీకోసం ఒకసారి అయితే చూడుర్రి. అంటే లైక్ ఎవరైనా దండెట్టడానికి వచ్చినా కూడా లేకపోతే ఇంకేమన్నా అయితే కదా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వస్తే ఇక్కడ ఉంటుండనంట. అండ్ ఇంకోటి ఏంటంటే వార్స్ వచ్చి ఎవరన్నా రాజులు ఎవరన్నా ఆక్రమించడానికి వస్తే వాళ్ళ రాణిల వాళ్ళు ఉంటారు కదా, చిన్నపిల్లలు కానీ రాణిలు కానీ వాళ్ళు ఇక్కడ దాక్కునేటోళ్ళంట. చాలా ఇరుకుగా ఉంది ఇదైతే. ఒక్క నిమిషం. శివాజీ మహారాజ్ సీక్రెట్ రూమ్ ఇదైతే. ఇక్కడ మొత్తం చీకటి ఉంది, ఇక్కడ ఏమి కనిపిస్తలేదు. సీక్రెట్ రూమ్. ఇక్కడ వాళ్ళు మీటింగ్ కానీ పెట్టుకుంటారు. अगर वो दूसरे मुगल वगैरह वो अटैक करने वाले या कैसा करने वाले अपन क्या उनके कैसा अटैक करने का तो जो बात वार जो बात कर दी సీక్రెట్ రూమ్ నుంచి అయితే బయటకు వస్తున్నాము. ఇక్కడ నుంచి లోపలికి ఓడు సీక్రెట్ రూమ్. వాట్స్ ఏదైనా కూడా దాని గురించి మాట్లాడేవాళ్ళంటే ఇంకెవరైనా దండ ఎత్తడానికి వస్తే గిట్ట అందులో ఉండేటోళ్ళంట. చూసిరు కదా ఛత్రపతి శివాజీ మహారాజ్ యూజ్ చేసిన వార్ రూమ్స్. ఈ ఆడికెళ్ళి జర్ర బయటకు వస్తే మనకైతే శివాజీ మహారాజ్ యొక్క అంతఃపురం అయితే కనబడుతుంది. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది శివాజీ మహారాజ్ నివసించిన ప్రదేశం. ఈ ఆ ప్లేస్ నుంచి వెళ్ళి కొంచెం సైడ్ కి వస్తే ఆ కాలంలోనే సైన్యం యూజ్ చేసిన వాష్రూమ్స్ కూడా మనకు కనబడతాయి. గిట్లనే ఈ మంచు పొగలల్లా ఆ మహనీయుడు బతికిన ఈ ప్లేస్ లో తిరుగుడు నాకైతే ఒక నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక ఈ ప్లేస్ లన్నీ కూడా ప్రస్తుతానికి మొత్తం డిస్ట్రాయ్ అయితే ఉన్నాయి. అయినా కూడా ఈ ప్లేస్ లో వేసే ప్రతి అడుగు కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ మనతోనే ఉన్నాడనే ఒక ఫీలింగ్ అయితే తీసుకొస్తాయి. ఇక ఆడికెళ్ళి జర్ర ముందడికి వస్తే ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క దర్బార్ అయితే కనబడుతుంది. ఈ దర్బార్ లా మహారాష్ట్ర లోకల్ పీపుల్ వచ్చి జై శివాజీ జై భవానీ అనే హుంకారాలు ఒక మస్తు మంచి ఫీలింగ్ అయితే ఇస్తాయి. ఈ దర్బార్ గురించి మస్తు సీక్రెట్ ముచ్చట్లు అయితే ఉన్నాయి. ముందుగా మహనీయుని ఒకసారి తలుసుకొని గా ముచ్చట్లు ఏందో తెలుసుకుందాం. ప్రతాప పురందర क्षत्रिय कुलावंतास सिंहासनाधीश्वर राजाधिराज श्रीमंत 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 श्री 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 छत्रपति शिवाजी महाराज की जय। भवानी जय शिवाजी। हर हर महादेव। हर हर महादेव। ఈ ఒక్క విజువల్ అయితే నా మైండ్ లోకి వెళ్ళి ఇప్పటికీ కూడా పోలేదు. నిజంగానే నేను ఛత్రపతి శివాజీ మహారాజ్ దర్బార్ లో ఉన్నా అన్న ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ దర్బార్ అయితే చూడడానికి మస్తు మంచిగా ఉంటది. అంతకంటే మంచిగా దీని వెనకాల ఉన్న స్టోరీ అయితే మంచిగా ఉంటది. ఈ దర్బార్ మొత్తం ఒక టెన్నిస్ గ్రౌండ్ అంత పెద్దగానైతే ఉంటది. కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ మెల్లగా ఒక చిన్న ముచ్చట మాట్లాడినా కూడా దర్బార్ లో ఆ సైడ్ లో ఎండింగ్ లో ఉన్న పర్సన్ కి కూడా చాలా క్రిస్టల్ క్లియర్ గానైతే వినబడుతుందట. అంతేకాదు ఇప్పుడు నేను నిల్చున్న గిదే ప్లేస్ లా ఛత్రపతి శివాజీ మహారాజ్ కి అయితే పట్టాభిషేకం కూడా జరిగింది. ఇదే ప్లేస్ లో కూర్చొని మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ కి కంటి నిండా నిద్ర లేకుండానైతే చేసిండు. ఇంకా స్పెషల్ ముచ్చట ఏంటంటే నేను నిల్చున్న గిదే ప్లేస్ లా ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడైనటువంటి సంభాజీ మహారాజ్ కి కూడా మహారాజ్ గా పట్టాభిషేకం అయితే జరిగింది. ఇంత పవర్ఫుల్ ప్లేస్ లా నిల్చొని ఈ వీడియో రికార్డింగ్ చేసుడైతే నాకు ఒక నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ అయితే ఇచ్చింది.
ఇక ఈ దర్బార్ గురించి తెలుసుకున్నాం కదా. ఆ తర్వాత ఈ దర్బార్ కి ఎంట్రీ అయ్యే ఈ దర్వాజా గురించి అయితే తెలుసుకుందాం. ఈ దర్వాజాను చూడంగానే మీలో ఎవరికైనా మన ఇండియాలో ఉన్న ఏదైనా ఫేమస్ కట్టడం గుర్తుకొస్తే ఈ వీడియోని ఇక్కడనే పాజ్ చేసి కిందనైతే కామెంట్ చేయండి. ఈ దర్వాజా వెనకాల ఉన్న స్టోరీ అయితే తెలుసుకుందాం. ఇదైతే ఈ కోట కట్టినప్పుడే కట్టారు, కానీ శంభాజీ మహారాజ్ అండ్ శివాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత మొఘల్స్ ఈ కోటని స్వాధీనం చేసుకొని చాలా వరకు అయితే డిస్ట్రాయ్ చేసిరు. వాళ్ళు ఎంత డిస్ట్రాయ్ చేసినా కూడా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దర్వాజాకి అయితే ఏం కూడా కాలేదట. ఇంకా అన్నిట్లకంటే స్పెషల్ ముచ్చట ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ దర్వాజాని రిఫరెన్స్ గా తీసుకొని ఢిల్లీలో ఉన్న గేట్ ఆఫ్ ఇండియా అయితే బిల్డ్ చేసిరట. అందుకోసమే గేట్ ఆఫ్ ఇండియా సేమ్ ఈ స్ట్రక్చర్ కి కాపీ పేస్ట్ లాగానైతే ఉంటది. ఈ దర్వాజా ముచ్చట మస్తు ఇంట్రెస్టింగ్ ఉన్నది కదా. ఇంకా అంతకంటే ఇంట్రెస్టింగ్ ముచ్చట ఇప్పుడైతే చెప్తాయి చూడండి. ఆ దర్వాజా ఉన్న జాగా నుంచి ఒక 500 మీటర్స్ ముందటికి వస్తే మనకి సాక్షాత్తు ఛత్రపతి శివాజీ మహారాజ్ అండ్ శంభాజీ మహారాజ్ ప్రతిరోజు పూజించిన జగదీశ్వర స్వామి శివాలయం అయితే ఉంటది. నా వెనకాల ఉన్న ఈ స్ట్రక్చర్ అయితే పేరుకైతే శివాలయం, కానీ జర పరీక్ష బట్టి చూస్తే ఈ టెంపుల్ ఆకారం అయితే చూడడానికి మసీద్ లాగానైతే ఉంటది. ఈ శివాలయం ఆకారము గీడకంగా ఎందుకు ఉన్నదని చెప్పి నేను తెలుసుకుంటే నాకు ఒక 2 డిఫరెంట్ స్టోరీస్ అయితే తెలిసినాయి. నేనైతే ఆ 2 స్టోరీలు కూడా చెప్తా. దాంట్లో ఏది నిజమనే ముచ్చట నాకైతే కరెక్ట్ గా ఐడియా లేదు. వీడియో చూస్తున్న మీకు ఎవరికైనా తెలిస్తే కిందనైతే కామెంట్ పెట్టుర్రి. ఈ టెంపుల్ గిట్లు ఉండడానికి తెలుసుకున్న మొదటి స్టోరీ ఏంటంటే ఈ టెంపుల్ గిట్లు ఉండడానికి మొదటిది ఏంటంటే రీజన్స్ లల్లా ఈ టెంపుల్ ని శివాజీ మహారాజే ఈ రకంగానైతే కట్టించిండట. దానికి రీజన్ ఏంటంటే ఈ కోటలోకి మొఘల్స్ ఎవరైనా దండెత్తి వచ్చినప్పుడు దూరం నుంచి చూస్తే ఇది టెంపుల్ లా కాకుండా ఒక మసీద్ లాగానైతే కనబడుతుంది. సో దాని వల్ల ఈ టెంపుల్ దరిదాపుల్లోకి రాకుండా ఉంటారని చెప్పి ఈ రకంగానైతే కట్టించిండట. ఇక ఇదైతే ఫస్ట్ స్టోరీ. సెకండ్ స్టోరీ చూసినట్లయితే శివాజీ మహారాజ్ 1618 లోనైతే చనిపోయిండు. ఆ తర్వాత శంభాజీ మహారాజ్ అయితే రాజ్యాధికారం తీసుకున్నాడు. ఆ తర్వాత 1689 లోనైతే శంభాజీ మహారాజ్ కూడా చనిపోయిండు. ఇక శంభాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత ఈ కోటలో ఉన్న టెంపుల్ 2 కూడా మొఘల్స్ చేతిలోకి అయితే వెళ్ళిపోయినాయట. ఇక గట్ల పోవుడుతోని ఈ శివాలయంని ఒక మసీద్ లాగానైతే మార్చేసిండట. ఇక గట్లయిన తర్వాత కాలం మారుతున్న కొద్ది మొఘల్స్ అయితే అంతరించిపోయారు. మన ఇండియా బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి అయితే వెళ్ళిపోయింది. బ్రిటిషర్స్ మనకి ఇండిపెండెన్స్ ఇచ్చిన తర్వాత ఈ టెంపుల్ లో ఉన్న శివయ్యని మళ్ళీ ప్రతిష్టాపన చేసిరని చెప్పి ఇంకొక వర్షన్ ఆఫ్ స్టోరీ అయితే ఉన్నది. నేనైతే హానెస్ట్ గా చెప్తున్నా, ఈ 2 స్టోరీలకి కూడా చారిత్రాత్మకంగా ఎలాంటి ఆధారాలు అయితే లేవు. కానీ అక్కడున్న లోకల్స్ అడిగితే నాకైతే ఈ స్టోరీ వాళ్ళు చెప్పారు. స్టోరీ ఏదైనా కూడా శివాజీ మహారాజ్ అండ్ శంభాజీ మహారాజ్ అయితే ఈ టెంపుల్ లో ఉన్న శివయ్యని ఈ రోజు దర్శనం చేసుకున్నారనే ముచ్చట తలుసుకొని ఆ శివయ్య దర్శనం చేసుకుంటే నాకైతే ఎక్కర్లేని ఆనందం అయితే వచ్చింది. ఇక శివయ్య దర్శనం చేసుకొని జర్ర ముందటికి వస్తే మన ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క చివరి అంతిమ సంస్కారాలు జరిగినటువంటి ప్లేస్ కి అయితే వస్తాం. ఎందుకో తెలియదు, ఇక కోట మొత్తం చూసినప్పుడు కంటే కూడా ఈ శివాజీ మహారాజ్ యొక్క సమాధి దగ్గరకు వచ్చినప్పుడు బాధ, గర్వం, ఆనందం ఇంకా మాటలలో కూడా చెప్పలేని మస్తు మంచి అనుభూతి అయితే వచ్చింది. మనమైతే ఆ యోధుని చూడలేకపోయినాం, కానీ నేనైతే నా వీడియోతోని ఆ యోధుడి సమాధిని మీకైతే చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే రికార్డ్ చేసిన. ఇక జరంతసేపు కళ్ళు మూసుకొని ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై అని చెప్పి ఆ యోధుడి కోసం, ఆయన మన కోసం చేసిన త్యాగం కోసం ఒక 10 సెకండ్స్ అయితే ఆయన ఏడున్నా చల్లగుండాలని చెప్పి కోరుకుందాం. మీకు ఈ ఫాగ్ లో సగా కనబడుతుందో లేదో గానీ ఈ వీడియోలో మీరు చూస్తున్నది శివాజీ మహారాజ్ యొక్క పెంపుడు కుక్క అయినటువంటి వాక్య అనే కుక్క యొక్క సమాధి. శివాజీ మహారాజ్ అనారోగ్యంతో చనిపోయిన తర్వాత ఆయనకి గౌరవంతో అంతిమ సంస్కారాలు చేసే టైంలో ఈ వాక్య కుక్క కూడా ఆయనతో పాటు ఆ మండుతున్న చిత్తులను అయితే దునికి శివాక్యం అయితే అయిపోయిందంట. ఇక అందుకోసమే ఛత్రపతి శివాజీ మహారాజ్ సమాధి పక్కకే ఈ వాక్య అనే కుక్కకి కూడా సమాధిని అయితే నిర్మించారు. ఇక చూసిరు కదా, ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ పాలించిన రాయగఢ్ కోటలున్న వింతలు విశేషాలు. మీరు గిట్ట గీడి దాకా ఈ వీడియో చూసిరానంటే పక్కా మీకు ఈ వీడియో నచ్చే ఉంటది. మీకు గిట్ట ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరి. అండ్ మీ గ్యాంగ్ లో ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయడి. ఇక గీడితోని ఈ కోటలున్న వింతలు విశేషాలు అయితే అయిపోయినాయి. మేమైతే ఈ కోటకి ఓనికి పోయేటప్పుడు రోప్ వే అయితే పోయినాం, కానీ వచ్చేటప్పుడు రోప్ వే కాకుండా నడుచుకుంటేనైతే కిందకి దిగినాం. గట్ల దిగేటప్పుడు మేము మస్తు తిప్పలైతే పడ్డాం. ఇప్పుడు ఈ ఎండింగ్ లోనైతే మేము పడ్డగా తిప్పల వీడియోని అయితే పెడుతున్నా. మీకు గిట్ట ఇంట్రెస్ట్ ఉంటే ఈ కోట దిగడానికి మేము పడ్డ తిప్పలు కూడా చూడరు. మేమైతే సహ్యాద్రి రాయగఢ్ ఫోర్ట్ ఎక్కినాం. వచ్చేటప్పుడు ఒక తొవ్వ కనబడ్డది. ఆ తొవ్వలు అసలు ఎవ్వలేడు. ట్రెక్కింగ్ చేసుకుంటూ పోతున్నాం. ఈ పోయే తొవ్వల జస్ట్
ఈ నీళ్ళు ఇట్లా పోతే ఆ తొవ్వను పట్టుకొని పోతున్నాం. తెలియదు ఇది ఏడు ఎండ్ అవుతుందో తెలియదు, అసలు కిందికి పోతామో మళ్ళీ రివర్స్ మీదకి అవుతుందో కూడా తెలియదు. కానీ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇదైతే మీరు చూడొచ్చు. బ్యాక్ కెమెరా మీరు చూడొచ్చు ఎట్లుందో తవ్వ. ఐడియా కూడా లేదు అసలు ఎటు పోతున్నాం, అసలు ఎట్లా పోతున్నాం, ఎట్లా వచ్చినాం ఏంది కూడా తెలియదు. చూడొచ్చు ఒక్క మనిషి కూడా లేడు, ఒక్కడు కూడా లేడు. నేను పోతున్నా, నా వెనకాల వాళ్ళు వస్తున్నారు, చూడాలి మరి. ఓం నమ శివాయ, నమ పార్వతీ పతయే, హర హర లిటరల్గా ఇక్కడ ఈ తోవ కనిపిస్తుందా, ఇట్లా చిన్న వాటర్ ఫాల్, చిన్న దారి కనిపిస్తుందా, అక్కడి నుంచి వచ్చినాం. ఈ కొండ మొత్తం ఈ కనిపించే కొండ మొత్తం ఓన్లీ ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చిన నేను మా టీం. ఫైనల్గా అక్కడ ఐ థింక్ మీకు ఈ ఫాగ్లా కనిపిస్తుందా లేదా, చిన్నగా అక్కడ చిన్నగా కనిపిస్తుందా, అది రోప్వే. అట్లా పోయినాం మేము. అట్లా పోయి కొండలలో ఆడ పైన వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నా, ఆ వాటర్ ఫాల్స్లో ఓన్లీ వాటర్ దారాలను పట్టుకొని వచ్చినాం. తెలియదు మేము ఏడికి వెళ్ళినామో కూడా తెలియదు, మా కార్ ఎక్కడ పార్కింగ్ ఉందో కూడా తెలియదు. నడుచుకుంటూ పోతున్నాం. కొంచెం ముందటికో చూస్తే తెలిసిన ఒక్కటే ముచ్చట ఏంటంటే ఆ రోప్వే ఎక్కడైతుందో అక్కడనే మా కారు ఉంది. సో కొంచెం అటు ఇటు చూసి పార్క్ క్లియర్ అయ్యేసరికి మాకు రోప్వే ఇది వే కనబడ్డది. వే కనబడ్డాక ఇప్పుడు ఆ రోప్వే ఎక్కడుందో అక్కడికి, ఆ రోప్వే ఉన్న కాడికి అయితే వెళ్ళిపోతున్నాం. మిథున్, హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? సందీప్, వెరీ గుడ్. ఇగో ఈ పెద్ద మనిషి ఉన్నాడా, ఈ పెద్ద మనిషి ఫస్ట్ రాడన్నాడు, మీరు ఏడుకో తీసుకుపోతున్నారు అన్నాడు. ఏం కాదు అయితే కిందికి పోతాం మళ్ళీ, లేకపోతే మళ్ళీ మీదికే రివర్స్ పోతామని చెప్పి ఇగో నేను ఈ పెద్ద మనిషి పట్టుకొచ్చిన వీళ్ళందరినీ. ఏదైతేనేమి ఫైనల్గా మేమైతే ఈ సహ్యాద్రి ట్రెక్ అయితే మేము ఓన్గా మా ఓన్ ట్రెక్కింగ్ వేళ కంప్లీట్ చేసినాం. మాదైతే డే 3 సక్సెస్ఫుల్గా. మేమేమనుకొని వచ్చినామంటే సహ్యాద్రి ఫోర్ట్ ఇట్లా పోయి అట్లా ఎక్కేసి 2 ఫోటోలు దిగి మీది కిందికి వచ్చేద్దాం అనుకున్నాం. కానీ పైనకి పోయినాక మా మొత్తం క్యాలిక్యులేషన్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి. లైఫ్లో ఏం బెస్ట్ ఎక్స్పీరియన్స్, మన పూణేకి రండి, మంచిగా రాయ్ఘాట్ ఫోర్ట్ని విజిట్ చేయండి, పక్కా విజిట్ చేయండి. చాలా బాగుంది. ఈ రైనీ సీజన్లో పక్కా అంటే పక్కా కాదు, ఏ టైంలో వచ్చినా దిస్ ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. అది చూడొచ్చు ఎన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయో. మనకి ఇంటికాడ చిన్న బండ వెనుక నీళ్ళు పడితేనే మనం మస్తు ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాం. ఇక్కడ అంతా మీదికెళ్ళి అన్ని వాటర్ ఫాల్సే, అడుక్కొక్కటి కనబడుతుంది. లిటరల్గా చెప్తున్నా, ఒక్కొక్క అడుక్కు ఒక్కొక్క వాటర్ ఫాల్. మేమైతే ఎన్నిట్లలో స్నానం చేసినామో మాకే ఐడియా లేదు. బట్ వన్ మోర్ లాస్ట్ థింగ్, సబ్స్క్రైబ్ టు స్ట్రీట్ సంచారం.